సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం రానున్న టెట్ డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా మిగిలిన అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా సోషల్ స్టడీస్ టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు గ్యాదర్ చేసి అందించడం జరుగుతుంది. ప్రతి ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రశ్నకి కూడా 20 సెకండ్ల టైం గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టైం గ్యాప్లో మీరేం చేయాలంటే మీ ఆన్సర్ అనేది క్వశ్చన్ నెంబర్తో పాటుగా కామెంట్ చేస్తూ ఉండాలి. ఆన్సర్ అనేది నేనే చదివి ఆన్సర్ కూడా నేనే చెప్పినట్లయితే మీకు ఎటువంటి యూజ్ ఉండదు. కాబట్టి ఈ విధంగా క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒక ద్రవం నుంచి దానిలో కరిగిన పదార్థాలను వేరు చేయడానికి వాడే ఉత్పత్తి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అవుతుంది. స్ఫటికీకరణం, ఉత్పాదనము, సాంద్రీకరణం, తేల్చడం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. మనకి తదుపరి ప్రశ్న 2వ ప్రశ్న. గ్రీజు మరకలు తొలగించడానికి వాడే పదార్థం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అవుతుంది. అమోనియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 2 వచ్చేసరికి సోడియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకి నెక్స్ట్ ప్రశ్న 3వ ప్రశ్న. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. డోలన చలనం, భ్రమణ చలనం, వక్రరేఖీయ చలనం, సంచలనం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 4వ ప్రశ్న. శుద్ధి చేయబడిన కార్బన్ను దీనిలో వాడతామని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. బాణాసంచి తయారీలో, నీటిని శుద్ధిపరిచే వ్యవస్థలో, ఆప్షన్ 3 వచ్చేసరికి యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ తయారీలో, ఆప్షన్ 4 వచ్చేసరికి వంట పాత్రల తయారీలో. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 5వ ప్రశ్న. సీసాలు వంట పరికరాలు ఫిల్ములు తీగలు వంటి వస్తువులు తయారు చేయుటకు ఉపయోగించు సుపరిచిత పాలిస్టార్ యొక్క రూపం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 6వ ప్రశ్న. గాలిలో ఎక్కువ ప్రమాణంలో ఉన్న వాయువు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 7వ ప్రశ్న. ఈగల వలన వ్యాప్తి చెందే వ్యాధి ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఫైలేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి.
మనకి నెక్స్ట్ ప్రశ్న 8వ ప్రశ్న, మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 విత్తనాభివృద్ధి సంస్థ, ఆప్షన్ 2 నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్, ఆప్షన్ 3 వచ్చేసరికి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, ఆప్షన్ 4 కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి క్వశ్చన్ నెంబర్తో పాటుగా. మనకి తదుపరి ప్రశ్న 9వ ప్రశ్న, 2 ఎముకలను కలిపే తంతుయుత నిర్మాణాలు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ అండ్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 10వ ప్రశ్న, క్రింది వానిలో సరికాని జత ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కోరకీ భవనం, అమీబా, విచ్చితి, పారమీషియం, ఆప్షన్ 3 వచ్చేసరికి ముక్కలగుట శిలీంధ్రాలు, ఆప్షన్ 4 పునరుత్పత్తి, ప్లానేరియా. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న, రెడ్ డేటా బుక్ను ప్రచురించింది ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. రెడ్ డేటా బుక్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 12వ ప్రశ్న, ఖరీఫ్ పంట కాలం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. జూన్ నుండి అక్టోబర్ వరకు, అక్టోబర్ నుంచి మార్చి వరకు, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఖరీఫ్ పంట కాలం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 13వ ప్రశ్న, మహాజానపదాల్లో బర్తుక అనగా ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఇంటి యజమాని, సేవకులు, గ్రామ పెద్ద, న్యాయమూర్తి. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 14వ ప్రశ్న, భారతదేశంలో ప్రథమ మహిళా రైల్ ఇంజన్ డ్రైవర్ ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న,
శివాజీ గురువు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. తులసీదాస్, కబీర్, సమర్థ రామదాసు, మోరోపంత్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 16వ ప్రశ్న. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని కవులు ఇలా పిలువబడేవారు: నవరత్నాలు, దశపతులు, అష్టదిగ్గజాలు, నవనిధులు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 17వ ప్రశ్న. భారతదేశానికి తొలి రాష్ట్రపతి ఎవరు ఏంటి? వివి గిరి, ఆప్షన్ 2 సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ 3 నీలం సంజీవ్ రెడ్డి, ఆప్షన్ 4 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మనకి నెక్స్ట్ ప్రశ్న 18వ ప్రశ్న. ఎప్పటికీ తరిగిపోని శక్తి వనరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. గ్యాస్, బొగ్గు, నీరు, గాలి. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 19వ ప్రశ్న. షాజహాన్ పెద్ద కుమారుడు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 20వ ప్రశ్న. మీరాబాయి ఇతని శిష్యురాలని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 కబీర్ దాస్, ఆప్షన్ 2 రవిదాస్, ఆప్షన్ 3 వచ్చేసరికి గురునానక్, ఆప్షన్ 4 గురు గోవింద్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 21వ ప్రశ్న. అనారోగ్యంగా ఉన్నప్పుడు, ప్రమాదానికి గురైనప్పుడు అనారోగ్య కాలానికి వేతనం చెల్లించడం ఏ రకమైన హక్కు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆదాయ భద్రతా హక్కు, పని భద్రతా హక్కు, ఉద్యోగ భద్రతా హక్కు, విశ్రాంతి తీసుకునే హక్కు. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 22వ ప్రశ్న.
గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వ్యయాలకు బాధ్యత వహించువారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఉప సర్పంచ్, సర్పంచ్, కార్యదర్శి, విఆర్ఓ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పొందుపరచండి. మనకి తదుపరి ప్రశ్న 23వ ప్రశ్న. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటికి బ్రిటిష్ వైస్రాయ్గా ఉన్నవారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. రిప్పన్, ఆప్షన్ 2 మౌంట్ బటన్, ఆప్షన్ 3 కార్బన్, ఆప్షన్ 4 కాన్నింగ్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 24వ ప్రశ్న. స్వతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని భావించిన నిజాం ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 25వ ప్రశ్న. పరిశోధనలు ఆధారంగా విద్యా ప్రణాళికను కాలానుగుణంగా సమీక్షించాలి. ఈ సూచన చేసింది ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కొఠారి కమిషన్, ఆప్షన్ 2 వచ్చేసరికి ఎన్పి 1986 చట్టం, ఆప్షన్ 3 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ 4 యునెస్కో ప్లానింగ్ మిషన్ ఆఫ్ ఆక్స్ఫర్డ్. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 26వ ప్రశ్న. ప్రకృతిని పరికరాలను గురించి తెలుసుకోవడం, అభ్యసనాన్ని పటిష్టపరచడం సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపింది ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ 3 సెకండరీ ఎడ్యుకేషన్, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 1 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 27వ ప్రశ్న. క్రింది వాణిలో ఒకటి మౌలిక ప్రక్రియ అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ప్రయోగం చేయడం, పరికల్పన, ప్రతిపాదన, ఆప్షన్ 3 దత్తాంశ వ్యాఖ్యానం, ఆప్షన్ 4 వర్గీకరించడం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 28వ ప్రశ్న. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం విశ్లేషణ, విలువ కట్టడం, ఉచ్చారణ, హస్తలాఘవం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి.
మనకి నెక్స్ట్ ప్రశ్న 29వ ప్రశ్న. సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకుండానే జరిగే అంతర్గత అంకగణిత అభ్యసనమే సంగీతమని వ్యాఖ్యానించిన వారు ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ముఖ్యంగా టెట్ డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా సోషల్ స్టడీస్, ఈవీఎస్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే అందించడం జరిగినాయి. ఆల్రెడీ మన ఛానల్లో డైలీ క్విజ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. మిగిలిన అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా క్విజ్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. అప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.